హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎడ్యుసెట్ కాంపిటేటివ్ వరల్డ్. ఈరోజు మనం దేవాలయ ఆగమాలు టాపిక్లో జంగమ శైవం అనేటువంటి సబ్ టాపిక్ని తెలుసుకుందాం. ఓకేనా? జంగమ శైవం గురించిన పూర్తి సమాచారాన్ని, అవసరమైన సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా చూసినట్లయితే స్థావరం అంటే కదలనిది అని అర్థం. స్థావరాలు ఏర్పాటు చేసుకోవడం అంటే ఆ స్థావరాలు మనతో పాటు రావు కదా, మనమే స్థావరంలోకి రావాలంటే స్థావరం అంటే కదలనిది అని అర్థం అన్నమాట. అలానే జంగమం అంటే కదిలేది అని అర్థం. జంగమం అంటే కదిలేది, స్థావరం అంటే కదలనిది. ఓకేనా? శివలింగాలు 2 రకాలు. ఓకేనా? శివలింగాలు ఎన్ని రకాలు అంటే 2 రకాలు. ఒకటి స్థావరం, రెండవది జంగమం. ఓకేనా? నెక్స్ట్ చూసినట్లయితే స్థిరంగా గర్భగుడిలో నిలిచి ఉండేది స్థావరలింగం. ఓకేనా? స్థిరంగా ఎక్కడికి కదలకుండా గర్భగుడిలో ఉండేది స్థావరలింగం. అదేవిధంగా శైవుల మెడలో ఉండి వారితో కదిలి వెళ్ళేది జంగమలింగం. ఇప్పుడు నేనే మెడలో ఒక శివలింగం వేసుకున్నాను, నేను కదులుతూ ఉంటాను, నాతో పాటు ఆ లింగం కూడా వస్తుంది కదా, సో దానినే జంగమలింగం అంటారు. అలా కాకుండా దేవాలయాల్లో గర్భగుడిలో ఉన్నటువంటి లింగాన్నే స్థావరలింగం అని అంటారు. ఓకేనా? జంగమమైన లింగాన్ని ధరించే శివయోగులు జంగమ శైవులు. ఓకేనా? జంగమమైన లింగాన్ని అంటే కదిలేటటువంటి లింగాన్ని ధరించేటువంటి శివయోగులనే జంగమ శైవులు అని అనడం జరుగుతుంది. అలానే లింగ పూజతో పాటు జంగమ పూజ కూడా అతి ముఖ్యం అని పేర్కొన్నది ఏంటంటే వీరశైవం. ఓకేనా? జంగమ పూజ చూడండి, లింగ పూజతో పాటు జంగమ పూజ కూడా అతి ముఖ్యం అని తెలిపినది ఎవరు అంటే వీరశైవం పేర్కొందనమాట దీనిని. ఓకేనా? నెక్స్ట్, వీరశైవులకు గురుస్థానంలో ఉండే జంగమలు బసవేశ్వరుని తర్వాత వచ్చారనే అభిప్రాయం ఉన్నా, ఓకేనా, ఒకసారి జాగ్రత్తగా చూడాలి. వీరశైవులకు సో మనకి ఆల్రెడీ శైవంలో 4 టైప్స్ ఉన్నాయి. వీరశైవం, జంగమ శైవం, కాపాలిక శైవం, ఆది శైవం, ఇలా ఉన్నాయి కదా. వీరశైవులకు గురుస్థానంలో ఉండేటటువంటి జంగమలు బసవేశ్వరుని తర్వాత వచ్చారనే అభిప్రాయం అనేది ఉందన్నమాట. అది ఉన్నా అది సరికాదు. ఓకేనా? సో ఈ బసవేశ్వరుని తర్వాత జంగమలు వచ్చారు అనేది సరికాదు. ఎందుకంటే ఆయన అంటే బసవేశ్వరుని కాలానికే జంగమ గురువులు ప్రాచుర్యంలో ఉన్నారు. బసవేశ్వరుని యొక్క కాలానికే జంగమ గురువులు అనేవాళ్ళు ప్రాచుర్యంలో ఉన్నారు.